స్టార్ట్ అయినాం. ఆల్రెడీ 200 కిలోమీటర్స్ దాటేసినాం. ఇంకా 515 కిలోమీటర్స్ ఉంది. వెనకాల చిట్టి తల్లి సోన్ ఉంది. నా మొహము ఇంతసేపు ఎందుకు వీడియో తీయలేదు అంటే, ఇంతసేపు నేను నా చిటికన్నమ్మ కలిసి ఇద్దరం వెనకాల బెడ్ పైన హాయిగా పడుకొని ఆ మొహాలతో మీకు చూపిస్తే మీరు భయపడతారని. అంటే ఇప్పుడు కూడా భయపడతారులేండి, అది వేరే విషయం. కడుక్కొని ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా. అయితే ఈరోజంతా కూడా కార్లోనే ఉంటుంది. వీడియో కార్లోనే ఉంది అనద్దు, ఎందుకంటే కార్లోనే పోయేటప్పుడు, కార్లోనే ఉన్నప్పుడు, కార్లోనే తీసేటప్పుడు కార్లోనే కదా ఉంటుంది. అదనమాట. అయితే ఇది విషయం. 3-4 అవర్స్గా, అంటే 4కి మేము స్టార్ట్ అయింది, ఇప్పుడు 8:20 అవుతుంది. 4 అవర్స్గా డ్రైవ్ చేస్తే 200 కిలోమీటర్స్ మాత్రమే వచ్చినాము. మామూలుగా మా వారు ఇంకా ఒక 100-150 వెళ్తారు, అంటే మంచి రోడ్లు అయితే. అక్కడ రోడ్లు బాగాలేవు, అంత బాగుంది కానీ మనం డ్రైవ్ చేయడానికి అంతా కొంచెం ఇట్లా పాము రోడ్లు లాగున్నాయి, ఘాట్ రోడ్లు ఉన్నట్టు. దానికి తోడు స్పీడ్ బ్రేకర్లు, దానికి తోడు అన్ని సింగిల్ రోడ్స్ అన్నమాట. అంటే వన్ వేనే అంటారు కదా, అట్లా రోడ్స్ ఉన్నాయి. దానివల్ల చాలా టైం పట్టింది. సరేలేండి, ఏదైనా జాగ్రత్తగా వెళ్ళాలి, సేఫ్గా ఇంటి వరకు చేరాలి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చే దగ్గర ఎక్కడైనా ఆగి తింటాము. అయితే చాలా మంది అడుగుతున్నారు, అక్క మీ బడ్జెట్ అసలు ఎంత అయింది చెప్తే కొంచెం మాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది అని. నిజానికి మా బడ్జెట్ 50,000 అయింది. ఇంత అవ్వదు మామూలుగా వస్తే. ఇంత 50,000లో మాకు అయిన ఖర్చులు ఎక్కువ. ఏ విషయంలో తెలుసా? కేవలం రూములకి ఈ పెట్రోల్కే అయింది. రోజుకు 3,000 పెట్రోలు, రోజుకు 3,000 యావరేజ్గా రూమ్లు. మిగతా అంటే ఇవే రోజుకు 6,000. మేము ఉన్నది ఒక 6 రోజులు అనుకోండి. 6-6-36, 36,000 ఇక్కడే పోతే ఇంకా 14,000 ఫుడ్కి, వీటికి ఇంకా వీటికైంది. మామూలుగా కార్లో రాకుండా మనము ఈ ట్రాన్స్పోర్ట్లో వీటిల్లో వస్తే, మామూలుగా బస్సులలో వాటిల్లో వస్తే మనకి ఇంత కూడా పడదు, చాలా తక్కువలో అయిపోతుంది. తల్లి కొంచెం జరగమ్మా, జరుగుతుంది. ఏమైంది నాన్నా? మామూలుగా బస్సులో వస్తే మీకు ఇంత కూడా అవ్వదు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా ఎక్కువ అవ్వదు. ఎందుకంటే కేవలం పేరెంట్సే వస్తే, లేదా కేవలం బ్యాచిలర్సే వస్తే ఉన్నది తింటారు, లేదా లేకున్నా ఒక పూట పస్తుంటారు, అలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలతో వచ్చేటప్పుడు అట్లా కాదు కదా. అందులోనూ మనం వెళ్ళింది గుడిలు కాబట్టి చెప్పాలంటే మనకి మొత్తం అంటే ఇది మురుగేశ్వర్లో కానీ, మనకి ఇక్కడ ధర్మస్థలంలో కానీ, మనకి కుక్కేలో కానీ, అక్కడ అంతా కూడా అన్నప్రసాదం ఉంది. 3 పూటలు అంటే రోజంతా పెడుతూనే ఉన్నారు నాకు తెలిసి. ఎందుకంటే మేము పొద్దున దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ అన్నప్రసాదం దగ్గర అక్కడ కూడా లైన్ ఉండే. సో మనం 3 పూటలు అక్కడే తినేయచ్చు. మరి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు తినిపించకపోవడానికి కారణం ఏంటి అంటే, అక్కడ మనమైతే తినగలుగుతాం, వీళ్ళవన్నీ ఎట్లుంటాయి, వీళ్ళు తినే టేస్ట్లు వేరుంటాయి. అందులోనూ ఎవరమ్మ చేతి వంట వాళ్ళకి గొప్ప. అంటే ఎట్లా చేసినా వాళ్ళ అమ్మ చేతి వంటనే కదా వాళ్ళకి ఇష్టము. సో 1 రోజు 2 రోజులు ఏదో టేస్ట్ అనిపించచ్చు కానీ ఇంక మళ్ళీ తినలేరు. అందులోనూ అక్కడ ఆప్షన్స్ లేవు. ఇంకో విషయం ఏంటంటే, మనం అంటే ఏదో ఎక్కువైనా పెట్టేసుకుంటాము, తింటాము. పిల్లలకి అట్లా అని చెప్పి ఎక్కువ పెట్టలేము, అట్లా అని చెప్పి తక్కువ పెట్టిస్తేనేమో వీళ్ళు మళ్ళీ ఒకసారి, అంటే ఇప్పుడు కొన్ని కూరలు ఉంటాయి, రసం బాగుంది అనుకోండి, అమ్మ ఇంకొంచెం తింటా అంటారు. అదే బాగాలేదు అనుకోండి వద్దంటారు. నాకేందంటే దేవుడి అసలు ఎక్కడైనా ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు. మరీ దేవుడి దగ్గర ఇట్లా పెట్టి అన్నప్రసాదాలలో అస్సలే వేస్ట్ చేయొద్దు అనేది నా ఫీలింగ్. ఎక్కడైనా మేము వేస్ట్ చేయము, కానీ అక్కడైతే ఇంకా అసలే ఒక మెతుకు కూడా వేస్ట్ చేయకుండా క్లీన్గా తినాలనే తత్వం అనమాట. సో పిల్లలకి పెట్టించి వాళ్ళు మిలిగిచ్చేస్తే అదో బాధ. అందులోనూ వాళ్ళు తినరు, అంటే వాళ్ళు తినే సాంబారు, రసము ఇవి తింటారు. అవి కూడా కొన్ని ప్లేసెస్లో బాగుంటాయి, బాగుండవు కదా. ఇట్లా దానివల్ల
టిఫిన్ కూడా ఉన్నట్టుంది. ఇడ్లీ తినిపించేద్దాం. నేను బ్రేక్ఫాస్ట్కి దిగాము. వ్లాగ్ తర్వాత కార్లో కూర్చున్నప్పుడు కంటిన్యూ చేస్తా, చూసేయండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా మళ్ళా జర్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా పాపకి తినిపించేటప్పుడు నా తిప్పలు అంతే. మొదట్లో అలా ఉంది. ఒక ఇడ్లీ కంప్లీట్ అయిపోయాక రెండో ఇడ్లీ నుంచి ఇంకా నరకం చూపిస్తుంది. మూడో ఇడ్లీకి అయితే ఇంకా బొర్లాడాలి మేము. చాలా కష్టం అంతే. పక్కగా అయిపోయింది బాగా. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని కొంచెం సెట్ చేయాలి, బాగా తిండి పెట్టి దానికి నచ్చినవి వండి పెట్టి బాగా దాన్ని పేగు పెంచాలన్నమాట. అంటే కడుపులో పేగులు ఎండిపోతే ఆకలేదని నేను అనుకుంటా. వీడితో నాకు బాధ ఏమి ఉండదు. అంటే అట్లా అని చెప్పి అన్ని తింటాడని కాదు, వాడికి నచ్చినవి అయితే వాడు తినేస్తాడు. అంటే వాడు చెప్తాడు అమ్మ నాకు ఇది కావాలి ఇది కావాలని. ఏదైతే మనం వాడు అడిగింది ఇప్పిస్తామో అది ఖచ్చితంగా మనల్ని సతాయించకుండా తింటాడు. పిల్లలు అట్లే ఉండాలి అసలు చెప్పాలంటే. పాప అట్లా కాదు, ఆర్డర్ ఏమో అన్నీ వేస్తుంది. నాన్న నాకు ఇడ్లీ కావాలన్నా, నాన్న నాకు గుడ్డు దోశ కావాలన్నా, నాన్న నాకు పూరి కావాలన్నా ఇట్లా అడుగుతుంది. మేమేమో సరేలే బిడ్డ దానికి ఇష్టం కదా తింటదేమో అనుకుంటాం. ఆర్డర్ చేసినామంటే అంతే, ఒక ముద్ద నోట్లో పెడుతుంది, రెండో ముద్ద నుంచి ఇంకంతే నానొస్తా ఉంటుంది. అది అటు పడేయలేము, మేము కడుపులో వేసుకోలేము. అట్లా అయిపోతుంది మా పరిస్థితి ప్రతిసారి అంతే. అయితే ఇందాక చెప్పా కదా మా బడ్జెట్ 50,000 అని. నిజానికి మీరు ఇట్లా బస్సులలో ఇట్లా వస్తే అయితే ఇంత ఖర్చు కాదు. ఇంకోటి ఏంటంటే పిల్లలతో కాకుండా ఇట్లానే వైఫ్ అండ్ హస్బెండ్ లేదా బ్యాచిలర్స్ వస్తే అస్సలు హోమ్ స్టేలు ఉన్నాయి. 600-700కి హోమ్ స్టేలలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు మేము రోజుకు 3,000 ఖర్చు చేసినాం, కానీ పిల్లల కోసమే అది కూడా. లేదంటే మేము కూడా ఏమంత ఖర్చు చేసే వాళ్ళం కాదు. కొన్నిసార్లు అంటే తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అన్ని చేసుకొని వెళ్ళినప్పటికీ అంటే రూమ్స్ అవి ఒకసారి మాత్రం ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇంకా అదంతా నేను వేరే వీడియోలో చెప్తా. ఆ టైంలో నేను మా వారు నన్ను కాసేపు అమ్మ వీడియో తీసుకుంటుంది కదా, ఆ టైంలో నేను మా వారు కార్లోనే పడుకున్నాం. మేము పోయింది ఎర్లీ మార్నింగ్ అట్లా వెళ్ళినాము. ఆ రోజు ఈవినింగ్ ఏమో దర్శనం ఉండే. సాయంత్రం అంతా అటు ఇటు తిరిగి అక్కడున్న దోశలు అవి తినేసి, అదే మధ్యాహ్నం అవి లంచ్లో చేసుకొని, గుండు చేసుకునేది ఉంటే చేసుకొని, ఆ నైట్ మొత్తం కూడా పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏమో 4కో ఏమో అనుకుంటా దర్శనం. తెల్లవారుజామున ఉంటుంది కదా, తెల్లవారుజామున దర్శనాలు. అప్పుడు లేచి అట్లా అంటే ఒక డే మొత్తం మేము కార్లో పడుకొని సఫర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అవుతాం, అక్కడ వరకు వస్తే మేము అలా కూడా ఉంటాం. పిల్లల వరకు వచ్చే వరకు ఇప్పుడు హోమ్ స్టేలు ఉన్నాయి ఇక్కడ. అవంటే మన ప్లేస్లు, అంటే తిరుపతి ఇదంతా మనూరు, మన వాళ్ళు ఉండేటోరు ఉంటారు అక్కడ అంతా. అంటే అంతా మా వాళ్ళే కదా, చుట్టాలే కదా, వీళ్ళే కదా. ఏదైనా అంత ఎమర్జెన్సీ అయినప్పుడు ఫోన్ కొడితే ఒక 10 మంది వచ్చేటట్టు ఉండే సిచ్యువేషన్ అనమాట. ఇది అంటారా ఇక్కడేం భయంకరంగా ఉందని నేను అన్నాను, కానీ కొత్త ప్లేస్ కదా మనకు తెలీదు ఎట్లుంటుందా ఏందా అని. ఇప్పుడు మనం కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు 10 మంది పోతేనేమో అది వేరుంటుంది. అంటే ఇప్పుడు బ్యాచిలర్సే ఉంటారు, వాళ్ళందరూ కలిసి పోతే అది వేరుంటుంది. ఫ్యామిలీతో వెళ్తూ ఇంట్లో పిల్లలతో వెళ్తూ చిన్న పిల్లలతో మనం ఇంత దూరం వస్తూ తెలియని
డేస్లో ఇంకా మేము అటు కాకుండా ఇటు వెళ్ళాలి అని ఫ్లిప్ అయిపోయి, అంటే ఇటు వచ్చేయాలి అని అనుకొని ఇటు వచ్చామన్నమాట. తప్ప మేము లాస్ట్ మినిట్ వరకు మేము లక్షద్వీప్ ప్లాన్ ఉండే మాకు. అది పోయే వరకు ఇటు రావడం వల్ల ఇక్కడ ఏది తెలియదు. అప్పటికి ఇంకా మేము సెట్ చేసి పెట్టుకోలేదు. మామూలుగా ఏంటంటే మేము ఏదైనా ప్లేస్కి వెళ్ళేటప్పుడు మా వారు ముందుగా అక్కడ ఏంటి ఎట్లా, అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక్కోవడం, లేదు ఎవ్వరు లేరు అనుకుంటే ఈ టూరిస్ట్ ఉంటాయి కదా ప్యాకేజెస్, వాళ్ళనితోని బుక్ చేసేసుకోవడం అనమాట. ఇంకా వాళ్ళే మనల్ని అన్ని వాళ్ళే టికెట్లు వేస్తారు, వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే అక్కడ ఫుడ్ ఈవెన్ హోటల్స్ చూపించడము, ఒక గైడ్ని మనకి ఇస్తారు. సో ఇవన్నీ మనకి అంత ప్రాబ్లం అవ్వదు. ఇక్కడ ఏంట్రా అంటే మేమే ఓన్గా రావడము, ప్రతిదీ గూగుల్లో చూడడము, ఆ ఊర్ల పేర్లు కూడా సెర్చ్ చేసుకోవడము. ఈ మ్యాప్లో ఈ గూగుల్ మ్యాప్ గురించి మీకు తెలిసిందే, కొన్నిసార్లు అది సరిగ్గా చూపించదు, తిరగడము, ఇట్లా ఎక్కువ రిస్క్ అయిపోయింది. ఇంకా అలాంటి టైంలో హోమ్ స్టేలు ఇవన్నీ, ఇక్కడ వాతావరణం కూడా ఏందో కొంచెం కొత్త ఉండే, ఎందుకు రిస్క్ తీసుకోవడము, పిల్లలతో వచ్చినాం కదా మంచిగా ఒక మంచి దగ్గర కొంచెం మనకి సెక్యూరిటీ పర్పస్ ఉండేటట్టు ఉండాలన్నట్టు అట్లా వెళ్ళి డబ్బులు ఎక్కువైనాయి తప్ప. మామూలుగా మనము ఇట్లా హోమ్ స్టేలలో ఇట్లా అన్నప్రసాదాలలో తింటూ అట్లా కాకుండా కూడా బయట తినచ్చు. చెప్పాలంటే బయట ఇప్పుడు మామూలుగా మనకి చాలా దొరుకుతుంటాయి కదా, అక్కడైనా తిని ఉండొచ్చు. మీకు ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాం మేము. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఊర్లో ఎమర్జెన్సీ పని లేదన్నా పడినప్పుడు మేము పిల్లల్ని వదిలేసి వెళ్తాం అమ్మ దగ్గర. అంటే 1 డేలో పొద్దున అక్కడ దిగి మళ్ళీ నైట్ బయలుదేరిపోవాలి అన్నప్పుడు వాళ్ళు ఎక్కువ జర్నీకి ఇదైపోతారని ఇంకా నేను మా వారే వెళ్తాము. అట్లా వెళ్ళినప్పుడు ఊర్లో ఎప్పుడన్నా ఇంకా పండ్లల్లో పడి ఇంటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మేము బయటనే ఇడ్లీలు తింటూ పని చేయించుకున్న రోజులు ఉన్నాయి. అక్కడ ఇడ్లీ 20 రూపీస్ ప్లేట్, డే మొత్తంలో ఎంత అవుతుంది 60 రూపీస్ అంతే. 3 పూటలు కడుపు నిండా తినచ్చు. ఇట్లా అంటే అట్లా కూడా ఉండొచ్చు, ఉంటాం కూడా. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఒకరు ఇడ్లీ తింటే ఇంకోరేమో వడ అంటారు, పూరి అంటారు, ఇట్లా అంటారు. అందులో కూడా హోటల్ని బట్టి అక్కడ కొన్నిట్లో ఏమో కొన్ని టేస్టీగా ఉంటాయి కదా, ఇది ఏదైనా ఆర్డర్ చేసుకుంటే ఇది వద్దమ్మా, ఇది బాగాలేదు, నాకు ఇది కావాలి అనడం. ఇంకా మనకి ఎలా ఉంటుంది, పిల్లలు తినాలనేదే మెయిన్ మోటో. వాళ్ళు ఇదన్నారా అదన్నారా కాదు, బయటకు వచ్చాము వాళ్ళు తినాలి, వాళ్ళు కడుపు నిండా తినాలి అన్నట్టు వాళ్ళు అడిగిందల్లా ఆర్డర్ చేయడము, వాళ్ళు వెలిగించింది నేను వాళ్ళ నాన్న తినడము, ఇట్లా అయిపోతుంటుంది. దానివల్ల బిల్లులు ఎక్కువ అవ్వడం తప్ప ఇంకా మామూలుగా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పచ్చు. మనం బడ్జెట్లో వెళ్ళి హ్యాపీగా ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసి చాలా మంచిగా మోక్షం దేవుడిని దర్శించుకొని, ఇవన్నీ గుళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ వచ్చాక తెలిసింది నాకు కూడా. కానీ నిజానికి నేను దేవుళ్ళని నమ్మి వచ్చాను కాబట్టి వీళ్ళనే కాదు ఏ దేవుళ్ళైనా పవర్ఫుల్లే. అంటే నేను అనేది ఇక్కడ గుళ్ళని కాదు, గుడిలు అంటేనే పవర్ఫుల్, కాకపోతే ఇవి ఇంకా పవర్ఫుల్ అంట. నేను అది అది ఇక్కడ వచ్చాక అందరూ అంటుంటే విన్నా. సో మంచి మోక్షం కలుగుతుంది మీకు మంచిగా. కొంతమందికి తీరని కోరికలు ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి మొక్కుకోండి. నానా వీడియో తీస్తున్నాను, ఒక్క నిమిషం నానా. ఇంకోటి కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా చాలా అంటే చాలా మహిమ గలదంట. నానా లక్కీ, నేను ఇంకా కోపం అవుతా నానా. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చాలా మహిమ గలదంట. నేను పర్సనల్గా మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా అంటే మా రిలేటివ్స్లో ఉన్నారు, ఇట్లా ఉన్న వాళ్ళే అన్నారు. అక్కడ ఇట్లా పిల్లలు కొంతమందికి పిల్లలు అవ్వట్లేరు కదా ఇప్పుడు కొన్నిటి వల్ల. అక్కడ వెళ్ళి మొక్కుకున్న వాళ్ళకి చాలా మందికి పిల్లలు కూడా అయినారంట. జాబ్ స్ట్రెస్ ఇట్లా అంటే నేను చెప్పలేను కానీ ఇంకా అది మన నమ్మకం. మనం వెళ్ళి అక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే తీరని వాళ్ళు లేరు, తీరకుండా ఉండదు అని అన్నారు ప్రతి ఒక్కరు. అంత మహిమ గల గుడి అంట. మరి మీకు తెలుసో తెలీదో కామెంట్ చేయండి. నేను కూడా అదంతా నాకు ముందు తెలీదు, ఇక్కడ వచ్చాక ఇక్కడ వాళ్ళందరూ మాట్లాడటము, తర్వాత నేను దాని గురించి ఇక్కడ వచ్చాక మీరందరూ చెప్తుంటే కూడా అసలు ఇట్లా నేను యూట్యూబ్లలో చూసి నిజంగానే చాలా పవర్ఫుల్ అనుకున్నా. మామూలుగానే మేము సుబ్రహ్మణ్య స్వామిని చాలా మొక్కుతాం, ఎందుకంటే మా ఇంటి విలవేల్పు నాగమ్మ తల్లి అంటే సుబ్రహ్మణ్య స్వామి. సో మేము ఏ కార్యం జరిగినా ఫస్ట్ అంటే మనకి ఇప్పుడు తెలంగాణలో అమ్మవారికి మొక్కుతుంటారు కదా, ఆ టైప్లో
నేను అసలు నా లైఫ్ లో జరిగినాయి కాబట్టి నేను ప్రతిదీ నమ్ముతా. అయితే అది అండి, ఇంతే ఉండాలనేది ఏం లేదు. మన దగ్గర మంచిగా అంటే ఒక 20,000 వెళ్ళొచ్చు కదా. 20,000 కూడా వెళ్ళొచ్చు. అంటే అన్ని చూసుకొని మనం ఖర్చు చేసుకుంటే మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి ప్లేస్. చెప్పాలంటే అసలు ఎంత మంచి ప్లేస్ అంటే పెద్ద పిల్లలతో వచ్చారనుకోండి కొంచెం వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా 4 రోజులు ప్రశాంతంగా ఉండొచ్చు. బ్యాచిలర్స్గా వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు, వైఫ్ అండ్ హస్బెండే వచ్చినా ఎంజాయ్ చేయొచ్చు. గుడిలతో పాటు ఇక్కడ ఏరియా కూడా చాలా బాగుంది. అంటే గ్రీనరీ మొత్తం ఫారెస్ట్లు, నేచర్లలో ఇల్లు అంటే అడవిలో ఇల్లు ఉన్నట్టు ఎంత బాగుందో అసలు. వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మీరందరూ వచ్చి చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ ఎండల్లో కూడా వర్షం పడింది. ఇవాళ వస్తుంటే 4 గంటలకే మేము బయలుదేరినామని చెప్పిన కదా. ఫుల్ ఫాగ్ ఉంది అసలు. 4 o'clock 5 o'clock అట్లా ఫాగ్ ఉంది. ఎండాకాలమే ఫాగ్ ఉందంటే ఇంకా చలికాలంలో అయితే గడ్డగట్టిపోతారేమో. అంటే అంత బాగుంది వాతావరణం. ఒకవేళ మీరు ప్లాన్ చేసేటట్టు అయితే ఈ సమ్మర్ హాలిడేస్లో చేయండి. లేదు పిల్లలకి తీసుకెళ్ళచ్చు, ఏం కాదు, స్కూల్స్ స్టార్ట్ అయినాక కూడా అనుకుంటే మంచిగా కొన్ని హాలిడేస్ చూసుకొని వర్షాకాలంలో కూడా వెళ్ళండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ పచ్చని చెట్లు పైన వర్షము, ఆ వాతావరణము, ఈ ఎండలకి బయట నిల్చుంటే చల్లగా ఎంత బాగుందో. అంటే బీచ్ల దగ్గర అగడుంది కానీ చెట్ల కింద చల్లగా ఉంది. బాగుంది. మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసినాం. ఫైనల్గా ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి మమ్మీ ఫోన్ చేస్తా ఉంటే మైలగడ్డ నాకు గొంతు తిన్నప్పుడల్లా అరుస్తున్నాడు. నాది, పిల్లలది, మా వారిది. అంటే మేము ఎవరం మాట్లాడుతున్నా మా గొంతు వినిపిస్తే చాలు అరుస్తూనే ఉన్నాడు. మేము మిస్ అవ్వడమే కాదు, వాడు కూడా మిస్ అయినాడు. తెచ్చినప్పటి నుంచి అసలు వాడిని వదిలిపెట్టలే, ఒక్కరోజు కూడా వదిలిపెట్టలే. ఒక్కరోజు కూడా మేము ఎవ్వరం లేకుండా వాడు లేనే లేడు. ఎక్కడన్నా వెళ్ళినా హాఫ్ డే పొద్దున్నే వాడికి భోజనం పెట్టేసి వెళ్తే మళ్ళీ రాత్రి భోజనం పెట్టే టైం కల్లా ఇంట్లో ఉంటుండే. అలాంటిది ఇన్ని రోజులు లేకుండా ఉన్నాము. కానీ అమ్మ కూడా నిజానికి మైలో కోసమే ఇప్పుడు ఇంట్లో ఉంది. అమ్మ ఒకటే కాదు, మమ్మీ, డాడీ, తమ్ముడు ముగ్గురు అక్కడే ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు. ఎందుకంటే మైలో కోసం ఒకటి, ఇంకా మనది బిజినెస్ కూడా ఉంది కాబట్టి అది చూసుకోవడము. ఇంకా మైలోని మెయిన్ థింగ్ అయితే మైలో 95% రీజన్. ఆ తర్వాత ఇంకా ఇవన్నీ మిగతా రీజన్. అంటే ర్యాబిట్స్కి కూడా ఫుడ్ వేయాలి, అది కూడా ఒక రీజనే. కానీ వాటికి ఏంటంటే వదిలేసినా కూడా చెట్లలో తినుకుంటూ ఉంటాయి. మన ఇంట్లో చెట్లు చాలా ఉన్నాయి కాబట్టి అట్లా ఉంటాయి. అట్లా ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళ ఇంటికి. ఈరోజు మేము వెళ్ళే వరకు 9 అవుతుందో 10 అవుతుందో తెలీదు. చాలా టైం పట్టేటట్టుంది. ఎందుకంటే రోడ్లు కొంచెం బాగాలేవు. అంటే ఇట్లా స్నేక్ రోడ్లు రావున్నాయి. దానివల్లనే టైం ఎక్కువ పట్టింది. ఇంకా అది మీకు అసలు ఇన్ని వ్లాగ్స్ ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. అంటే జనరల్గా ఇన్ని రోజులు మీరు పెట్టినవేవి నేను చూడలేకపోయినా, ఒక్క వీడియో ఏమో చూసినట్టున్నా, మిగతావేమో చూడలే. ఏమైపోయింది తెలుసా నా పరిస్థితి? తీసుకెళ్ళడం, ఆడియడం, ఆ మధ్యలో ఫోన్లో ఇట్లా తీయడం, మళ్ళీ రూమ్కి రావడం, ఇలా తినిపించడం, స్నానాలు చేయించుకోవడం. మేము అంటే మళ్ళీ పడుకునే ముందు ఈ వీడియోలు అన్నీ ఎడిట్ చేయడం. ఈ ఎడిటింగ్లో, ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఈ నెట్ లేక చాలా టైం టేకింగ్ పడుతుంది డౌన్లోడింగ్ అంతా. సో అది నెక్స్ట్ డేకి షెడ్యూల్ చేయడం, పడుకోవడం అన్నట్టు అవుతుంది. మొత్తం బిజీగా. ఇంక రేపటి నుంచి కొంచెం రిలాక్స్, ఇంట్లో కూర్చొని మంచిగా సుఖంగా అనుకుంటాం. కానీ ఇంట్లో పనులు చేస్తే ఇప్పుడు తెలుస్తుంది నాకు. 5 రోజులైంది ఏ పని చేయకపోతే ఏంటో మళ్ళీ ఒళ్ళు వంగదు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఊపాలి, అంతే కదా. సరే, ఇంక తర్వాత ఏం షూట్ చేస్తానో ఏమో, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి.
హైదరాబాద్ వచ్చినాము, ఎంటర్ అయినామో లేదో వర్షం పడుతుంది, బాగా పడుతుంది. అంటే బాగా అంటే ఎండాకాలంలో ఈ మాత్రం అనేది బాగానే మమ్మల్ని ఆహ్వానిస్తుంది హైదరాబాద్, పులకిస్తుంది మేము వచ్చిన మా రాకకి. అది పులకించిందో లేదో కానీ మేమైతే పులకించినాం దేవుడా. ఎంతైనా అనుకుంటాం కానీ ఎవరి ప్లేసులు వాళ్ళకి గొప్ప. నా అవతారం చూసిరా ఎట్లున్నానో. ఇప్పుడు టైం 5 అవుతుంది, 5 అవుతుంది, వర్షం పడుతుంది. ఇక్కడేమో నా బుజ్జి కన్నమ్మ ఇట్లా పడుతుంది నా మీద. ఇట్లా పడుకుంది బుజ్జి కన్నమ్మ, అక్కడేమో బుజ్జి కన్నయ్య. అదిగోండి బెడ్డునేమో తుస్సని గాలి తీసేసిర్రు, అది పలిగిపోయి పనికి రాకుండా అయింది. ఈ ట్రిప్ తర్వాత దాన్ని తీసుకొని చెత్త కుప్పలో కొట్టాలి, ఎందుకంటే పనికి రాకుండా వేసేసిర్రు. తొక్కి తొక్కి అది ఎక్కడ గాలి లీక్ అవుతుందో తెలుస్తలేదు, లీక్ అయిపోతుంది, ఉండలేదు. అది తీసింగో ఎక్కడ వేసి చూసిరా, తొక్కి తొక్కి అట్లా వేసేసి అదిగో ఎంత హాయిగా పడుకున్నాడో సుఖంగా. మా వారేమో ఛేదించు పాపం ఎట్లా అయిపోయినాడు ఎండకి డ్రై చేసి అట్లా. ఆయన పరిస్థితి అట్లుంది, నా పరిస్థితి ఇట్లుంది. ఇంకా 2 గంటలు చూపిస్తుంది ఇంటికి. ఇంటికి పోయినాక ఎక్కడ అక్కడ వదిలేసి పడుకొని నిద్రపోతాం చూడు. ఫస్ట్ మైలో గడ్డి కలవాలంటే వాడు ఇంట్లోనే ఉంటాడు అనుకోండి. వాడితో కాసేపు ఆడుకొని తనివి తీరినాక ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి పడుకొని నిద్రపోడే. ట్రిప్పు అంటారు కానీ ఏం ట్రిప్పు, అలసిపోయి చచ్చిపోవడం తప్ప. ఇప్పుడు 2 రోజులు పడుతుంది మాకు కోలుకోవడానికి ఇంట్లో. వీళ్ళకేంది, మా ఆయన మంచిగానే పంటాడు, పిల్లలు ఇద్దరు ఆడుతా నా తల బీక్క తింటారు. నాకుంది ఇప్పుడు సినిమా, ఆల్రెడీ అలసిపోయినా. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చాకరీ చేయాలంటే సినిమా కనిపిస్తుంది, అంతే కదా. నేనా చెప్పు, ఏం పని చేయలే చెప్పే. కూర్చొని ఇది చూడు, ఇది నా మీదనే ఉంది పొట్టిది. నీ ఏలంత బరువు ఉంది. నువ్వేం డ్రైవ్ చేసావే, నేను అయింటే గంటలో 700 కిలోమీటర్లు తీసుకోవేదానికి. నేను తీసుకోవద్దా మ్యాజిక్ చేసి. నువ్వా పొద్దున్న నడుపుతున్నావు 4 నుంచి, చూడు 5 అయింది, ఇంకా కూడా తీసుకోవాలి ఇంటికి. ఈసారి ట్రిప్కి నేనే నడుపుతా, సరేనా? నడపనా? ఇస్తావా నీ బండి? 100 కోట్లకి ఇన్సూరెన్స్ చేపిస్తా, లైఫ్ ఇన్సూరెన్స్. అప్పుడు నేను లేకపోయినా పిల్లలకి వస్తుంది. అందరూ కలిసిగా వెళ్తావు. వాళ్ళు వద్దా? ఆ టైంలో వాళ్ళకి మన ఇద్దరం కలిసే పోదాం అంటావా ఈసారి ట్రిప్కి? చేస్తాడు పంచులు. 1000 కోట్లకి ఇన్సూరెన్స్ కట్టి. ఎందుకే బుజ్జి, నేను ఉండగా నీకేమవుతుంది? నేను ఉండగా నీకేమీ కాదు తెలుసా. ముఖానికి ఎన్నో గుల్లలు కూడా అవుతున్నాయి. వేడి చేసింది, రోజు బిర్యానీలు తింటే వేడి చేయదా అంటావా బుజ్జి? బుజ్జి నేను బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా? నీ బిర్యానీ డబ్బులతో ఒక విల్లా కొనొచ్చు నేను హైదరాబాద్లో. విల్లా కొన్నావుగా ఇల్లు? 2.5 కోట్లు పెట్టి విల్లా కొనొచ్చు. అంత తిన్నా అంటావు? పెళ్ళైన 8 ఏళ్ళకి అంత పెట్టినావు నాకు బిర్యానీలో? యావరేజ్ని ఒక కోడి వేసుకో రోజుకి. యావరేజ్ని ఒక కోడి వేసేస్తా అంటావు? పాపం ఎన్ని లక్షల కోట్లు తింటావు? మరి మా డాడీ లెక్కన ఎంత చేసి ఉండాలి? మరి పండగ పబ్బం వచ్చినప్పుడు 2 కోట్లు ఎక్కువే తింటావు, అవి కూడా లెక్క. అబ్బా, శనివారం మంగళవారం తినను కదా, ఆ 2 రోజులు తీయవా? ఆ 2 రోజులకి బదులు దాని ముందు రోజు 2 కోట్లు, దాని తర్వాత రోజు 2 కోట్లు. అవునవును. ఇంకా నా గురించి తెలియని విషయం ఏమన్నా చెప్పవే, తెలుసుకుంటారు. తెలియని విషయమా? చెప్పు. స్నానం చేయదు
అబ్బు చెప్తారా ఎవరన్నా ముందే స్నానం చెయ్యనంట, చేస్తా వారానికి ఒకసారి. నేను నా చిట్టిది 2 సార్లు పోసుకుంటాము. లక్కోడు కూడా పోసుకుంటాడు. వాడు కూడా పోసుకోడు. ఎందుకు పోసుకోడు? అబ్బా తెల్లగా ఉండే వాళ్ళంతా గబ్బు. అట్లా అనకు. చేయరు, ఎవ్వరు తెల్లగా ఉంటే వాళ్ళు స్నానమే చేయరు. కావాలంటే వాసన చూసుకొని చేయొద్ది. అట్లా కాదు కానీ దేవుడు ఏదో మాకు కొంచెం వరం ఇచ్చిండప్ప. ఆ వరం వల్ల నీళ్ళు ఏం దాచిపెడతాను. స్నానం చేయకున్నా కూడా మా ఫేస్ గ్లో అయిపోతుంది. నేను నా చిట్టిది అయితే రోజు 2 సార్లు చేస్తాను మంచిగా. అయినా కూడా ఎట్లున్నారు చూడు. మా కలర్ అది ఏడైనా గోల్డ్. అది గోల్డా? గోడకు పెయింట్ వేసినట్టు ఏందా కలర్. అబ్బా బంగారంకి విలువ ఎక్కువ, తెల్ల పెయింట్కి విలువ ఎక్కువ చెప్పు. బంగారంకి విలువ ఎక్కువ. నేను నాకు నా పొట్టుది బంగారం. అవును బంగారమేనే. అయినా నేను మొక్కే దేవుడు కూడా మా ఆయన కలరే కాబట్టి అట్లేం లే. కలర్ది ఏముందండి, నలుపు నారాయణుడే మెచ్చుతాడు మనుషులు ఒక లెక్కన. కాబట్టి కలర్లు ఇది లేదు. మా ఆయన అన్నట్టు నేను స్నానం చేయనని అనుకుంటారేంది అనుకోండి. వాస్తవానికి వాస్తవం కాదు, కొంచెం వాస్తవం కొంచెం వాస్తవం కాదు. మీరు మా ఆయనతో ఇట్లాంటి ఒక కాన్వర్జేషన్ మీకు నచ్చిందని చెప్పండి. వారానికి ఒక వీడియో వదిలేస్తా అట్లా. ఇంకా ఎన్ని లీలలు ఉన్నాయి తెలుసా. చాలా ఆర్టిస్ట్ అవ్వాల్సిన ఆయన ఐటీ ఎంప్లాయ్ అయినాడు. అసలైతే ఆర్టిస్ట్ అవ్వాలి మా ఆయన, అంత టాలెంటెడ్. నాకే అసలు ఏ టాలెంట్ లేదు కానీ ఆయన ఫుల్ టాలెంటెడ్. అది ఇల్లు ఎప్పుడు వస్తుందో, ఏడ కదిలితే పిల్లలు లేస్తారో అన్నట్టు నిగుడుకొని కూర్చున్నాను నేను. మా ఆయన పని అయితే అయిపోయింది. ఎన్నడూ సీటుకి టవల్ వేయడు. ఏది టవల్ ఉంది అక్కడ, టవల్ వేయడు, టవల్ వేసినాడు. అది అన్నమాట. ఇంటికి వెళ్ళినాక మైలో రియాక్షన్ ఎట్లుందో చూపిస్తాం మీకు. మెయిన్ థింగ్ నాకు కూడా చూడాలని ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఇట్లా ఇన్ని రోజులు ఏం కదా వదిలేసి ఎట్లుంటుందో అని. ఏం చేస్తుంది బుజ్జి మైలో పొంగనే నీ గెస్ట్ ప్రకారం? అవునా, ఎత్తుకుంటా కాసేపు, ఎత్తుకొని చేసి. సరే ఇంటికి వెళ్ళినాక కలుద్దాం, బాయ్. అప్పుడు పడుకుంది కదా పాప 4 ఆ టైంలో మీకు చూపించిన కదా నేను. ఇప్పుడు 6:40 అవుతుంది, 7 వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా అదిగోండి అట్లే పడుకుంది. ఇప్పుడు చెప్పండి, రోజు ట్రావెలింగ్ ఇంతే. పడుకుందంటే లేవదు మీద. నా కాళ్ళు చచ్చిపోతున్నాయి. ఇంటికి వచ్చేసినాం, ఎన్ని రోజులైంది దేవుడా. ఇల్లు చూసి ఎన్ని రోజులైందో, ఇంట్లో మైలను చూసి ఎన్ని రోజులైందో. మైలో కాళ్ళు మాసిపోయినాయి. మైలో ఏం చేస్తున్నావు? అబ్బా ఇంటికి వచ్చేసినాము. మైలో మమ్మల్ని చూడగానే అరవడం మొదలుపెట్టాడు. మేము దగ్గరికి వెళ్తే మా చేతులు నాకేయడం, మమ్మల్ని ఇట్లా చాలా ఇది చేసి ఇప్పుడు కామ్ అయినాడు. నా కాళ్ళు వాసిపోయినాయి, నడవడానికి కూడా రానంతగా. ఈ వ్లాగ్ ఇంతే, అప్పుడు బయలుదేరితే ఇప్పుడు వరకు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, బాయ్.